నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం వేంచేసి ఉన్న శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతరలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సిడి బండి రూపంలో మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉత్సవాల చివరి రోజు ఆలయ ఈవో గోవడ వెంకటకృష్ణారావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దాసు వాయానందరావు ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. 11 రోజుల పాటు జాతర విజయవంతంగా జరగడంలో సహకరించిన మున్సిపాలిటీ, పారిశుద్ధ్య సిబ్బంది, రెవెన్యూ శాఖలు పగలు రాత్రి తేడా లేకుండా శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఆలయ ఈవో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఇచ్చిన ఉద్యోగంలో ఈవో గారు ఇచ్చిన పక్కన వీరఘట్టం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్, ఆధునిక వంటగది, సాంకేతిక సదుపాయాలతో కూడిన కెమిస్ట్రీ ల్యాబ్ను పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నిమ్మక్క జయకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొని నూతన సదుపాయాలను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛమైన తాగునీరు, పోషకాహారం, ప్రాయోగిక విద్యకు అవసరమైన సైన్స్ ల్యాబ్స్ విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సదుపాయాల ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, శిక్షణ, విజ్ఞాన వికాసం మరింత మెరుగుపడుతుందని పాఠశాల సిబ్బంది అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భీమిలి మండలం కృష్ణంరాజుపేటలో హిందూ ధర్మ పరిరక్షణకే ధ్యేయంగా హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ వికాస సమితి అధ్యక్షులు గాడు వెంకటప్పడు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆధ్యాత్మిక ప్రవచనకర్త
రామకృష్ణానంద హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాలు, కోలాటం, తప్పెడుగుళ్లు, భజనలు, మంగళ వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. స్వయం సేవక్ సంఘ సైనికులు భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ నినాదాలతో సభా ప్రాంగణాన్ని దైవభక్తి, దేశభక్తితో నింపారు. ముఖ్య అతిథి రామకృష్ణానంద ప్రవచనాలు భక్తులను ఆధ్యాత్మికంగా ఉత్తేజం చేశాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన బౌద్ధిక్ ప్రముఖ్ కొండపల్లి రామారావు దేవభక్తితో కూడిన దేశభక్తే ఆర్ఎస్ఎస్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమానికి గాడి వెంకటప్పుడు శాంతి సమర్పణ చేశారు. రామకృష్ణానంద గారు యాక్చువల్గా 21 మనం పెట్టుకున్నాము, కానీ ఆయన క్యాంప్ వెళ్తారనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకు నడిపి ఈ కార్యక్రమం చేసుకోవడం వచ్చి మనందరికీ ఆయన యొక్క ఉపన్యాసం ద్వారా దేశభక్తి, ఆధ్యాత్మిక విషయాలు కలిపి చెప్పిన రామకృష్ణానంద గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. వేదిక ద్వారా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన గురువు గారు సమర్థ రామదాసు గారు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మతత్వ స్వరూపమైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క నామాన్ని ఆయనకు ఉపదేశం చేస్తే ఛత్రపతి శివాజీ లోపల రామనామాన్ని గుండెలో ఉంచుకొని వికారం పోతే విష్ణుతత్వం ఈ లోపల ఆత్మ సాక్షాత్కారంగా లభ్యమవుతుందని చెప్పింది భారతీయత. విజయము భావదాస్యపు నిసలు తొలగి స్వాభిమానం ఎదను పొంగే మానసమ్మున మాతృభక్తి జీవనదిలా పొంగి పొరలే వీర శివరాణా ప్రతాపుల ధీర విక్రమ. భీమిలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అయ్యప్ప స్వామి భక్తిగా ఇడుముళ్లు కట్టుకుని పాదయాత్రతో శబరిమల యాత్రలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాలధారణ ముగించుకుని స్వామివారి మెండైన ఆశీర్వాదాలు పొందారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆయన యాత్ర కొనసాగగా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. ఈ ఇడుముళ్ల కార్యక్రమంలో ఆయన అల్లుడు శ్రవణ్ కుమార్, పిఏ కోలా చంద్రశేఖర్, అక్కర్మాని చిన్నబాబు తదితరులు పాల్గొని యాత్రలో సహకరించారు. భక్తిభావంతో జరిగిన ఈ శబరిమల యాత్ర భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. శ్రీనివాస్ గారు సామాన్య భక్తుల వలె 18 పేటలు అయ్యే 18 పేటలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. అల్లా ఆస్తులుగా భావించే వక్ఫ్ భూములను కాపాడేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. ఇందులో భాగంగా ఉమీద్ పోర్టల్ను అమలులోకి తీసుకొచ్చారు. గత 50 ఏళ్లుగా అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. పోర్టల్ నమోదు ద్వారా గతంలో 65,000 ఎకరాలుగా ఉన్న వక్ఫ్ భూములు అదనంగా మరో 15,000 ఎకరాలు గుర్తించడంతో మొత్తం 80,000 ఎకరాలుగా తేలిందన్నారు. ఈ ఆస్తుల ఆదాయాన్ని మైనారిటీల అభివృద్ధి, ముస్లిం పిల్లల ఉన్నత విద్య, వితంతువుల సహాయం, మహిళా సాధికారత కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. భూముల వివరాలు, ఆదాయం పూర్తి పారదర్శకంగా పోర్టల్లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలం అవుతా ఉంది. వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి సంవత్సరం అయినటువంటి సందర్భంగా ఈరోజు ముఖ్యంగా మైనారిటీలకు అత్యంత ప్రీతిపాదికమై ఇది అల్లాకు సంబంధించినటువంటి ఆస్తిగా పరిగణించేటువంటి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ఈరోజు ప్రత్యేకమైనటువంటి చొరవతో, ఆలోచనతో
వక్ఫ్ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఉమీద్ పోర్టల్లో ప్రతి ఒక్క వక్ఫ్ సంస్థకు సంబంధించినటువంటి ఉన్నాయనుకుంటున్న వక్ఫ్ ఆస్తులు ఈ ఉమీద్ పోర్టల్ లాంచ్ అయిన తర్వాత దాంట్లో అప్లోడ్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఒక 15,000 ఎకరాలు ఎక్స్ట్రాగా ఈ రోజు వక్ఫ్కి దక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని ద్వారా ఈ రోజు ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పేద ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల చదువుల కోసం, వితంతుల సహాయకాల కోసం, మహిళల అభివృద్ధి కోసం వాటిని ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు ముస్లిం మైనారిటీ పిల్లల్లో ఐఏఎస్ IPS లు చదివించడానికి కానీ వారి ఉన్నత భవిష్యత్తు కోసం ఎటువంటి కార్యాచరణ చేయాలనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే వక్ఫ్ ఆస్తులకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా తమ ఆధీనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వక్ఫ్ ఆస్తిని కూడా ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి అనిల్ కుమార్ బుధవారం తన సిబ్బందితో కలిసి రామచంద్రాపురం గ్రామ పరిధిలోని ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడిపిన 20 మందిని గుర్తించి చలానాలు విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. వాహనదారులు తమ భద్రత కోసమే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే మోటార్ వాహన చట్టం ప్రకారం జరిమానా తప్పదని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఫైన్ ఇంపోజ్ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలా, మీరు కంపల్సరీగా అది ఉంటేనే నేషనల్ హైవే మీద వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా ఫైన్ ఇంపోజ్ చేస్తారు. దాన్ని అయితే మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి, లేకపోతే ఫైన్ ఇంపోజ్ చేస్తారు. ఫైన్ ఇంపోజ్ చేస్తారు. 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కుంటే ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయినా కూడా హెల్మెటే మన మెయిన్ వాటిలో మెయిన్ అదే కదా. చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 1000 రూపీస్లో మనం హెల్మెట్ కొనుక్కుంటే ఎంత సేఫ్టీ ఉంటుంది మీ ప్రాణాలకు కానీ, లేకపోతే మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఇంటికాడ ఎంతమంది వెయిట్ చేస్తుంటారు. ఒక 1000 రూపాయలు మీరు కొడితే 1000 రూపాయలు కొనుక్కొని హెల్మెట్ కొనుక్కుంటే. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుపుత్తూరు పంచాయతీ పరిధిలోని భోగాపురంలో 33 ఎకరాల వివాదిత భూమిపై జరుగుతున్న కోర్టు కేసులో స్థానిక రైతులు పైలా వెంకటస్వామి కుటుంబ సభ్యులు స్పందించారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని, చట్టబద్దమైన మార్గాల ద్వారా మాత్రమే పోరాడాలని పైలా వెంకటస్వామి కుటుంబ సభ్యుల మీడియాకు వివరించారు. అవగాహన లేకుండా చాలా మంది రాజకీయ నాయకులు కానీ, చాలా మంది ఇక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ కానీ మైకుల ముందుకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం, ఇది సుప్రీంకోర్టులో అయిపోయిందని, హైకోర్టులో అయిపోయిందని మాట్లాడుతున్నారు. హైకోర్టులో కూడా ఏం అయిపోలేదండి. హైకోర్టు కూడా చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చిందండి. హైలైట్ చేసి చూపిస్తున్నాను. రైట్స్ ఆఫ్ ద పార్టీస్ విల్ బి డిసైడెడ్ ఎట్ మెయిన్ కోర్ట్. అంటే OS 357/2004 సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ విశాఖపట్నంలో తేలాలి. అక్కడ తేలితేనే రైట్స్ మాకున్నాయా వాళ్ళకున్నాయని తెలుస్తుంది. నేను కోర్టుకు వెళ్ళలేదండి. మా మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు రైట్స్ డిక్లేర్ చేసుకోవాలా. నా రైట్స్ అవునా కాదా అన్నది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా. పైలే వెంకటస్వామి బాబు పొజిషన్లో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాళీ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. అలాగేనండి. తర్వాత ఎంఆర్ఓ 2017లో కూడా మేము పొజిషన్లో సాగులో ఉన్నామని చెప్పేసి కోర్టుకి ఒక లెటర్ సబ్మిట్ చేశారండి. అలాగే ఆనరబుల్ PP గారండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వచ్చి ఫిజికల్ ఎంక్వైరీ చేసి మేము పొజిషన్లో ఉన్నామని చెప్పేసి ఒక రిపోర్ట్ పెట్టారు. దాని తర్వాత మాకు అనుకూలంగా ఆర్డర్ కూడా ఇచ్చిందండి. ప్రస్తుతం ఈ కేసు విశాఖపట్నం జిల్లా కోర్టులో పెండింగ్లో ఉన్నదండి. ఆ కోర్టు కూడా రీసెంట్గా ఒక ఆర్డర్ పాస్ చేసిందండి. ఏమనంటే, రమణ బాబుని నువ్వు పొజిషన్ ప్రూవ్ చేసుకో, నీకు చాలా బాధ్యత ఉంది. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు కూడా నీకు టైటిల్ డిక్లేర్ చేయలేదు. నువ్వు టైటిల్ డిక్లేర్ చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ నీకు ఉన్నది అని చెప్పి అన్నారండి. ఆయన చెప్తున్నట్టండి, నాకు తెలియక అడుగుతాను, ఆయన అన్ని కోర్టులో కూడా గెలుచుకున్నానని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆయన అన్ని కోర్టులో క్లియర్గా గెలుచుకున్నప్పుడు మళ్ళీ జిల్లా కోర్టులో కేసు ఎందుకు నడుపుతున్నాడు ఆయన? హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత జిల్లా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని క్షేత్రపాలకుడు శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామికి పంచామృత అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఐలూరి సూర్యకుమార్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఈ అభిషేక కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని నందీశ్వర స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ బి సీతారామరావు, గుండుభోగుల బ్రదర్స్ పి జయకృష్ణ దంపతులు సమేతంగా పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. సాక్షాత్తు బ్రహ్మదేవుని చేత ప్రతిష్ఠించబడిన క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున మార్గశిర మాస త్రయోదశి సందర్భంగా విశేషంగా ఉదయం లోపల స్వామివారికి పంచామృత అభిషేకం అనంతరం ప్రదోష కాలంలో అన్ని చేయడం జరిగింది. ఈ యొక్క నందీశ్వరుని అభిషేకం చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే మనకి తెలియనటువంటి దోషాలు ఏమైనా ఉంటే మనకు తెలియపరచుకోలేనటువంటి దోషాలు ఏమైనా ఉంటే కనుక అవి నశిస్తాయని చెప్పేసి పెద్దలు చెప్పడం వల్ల ఈ రోజున స్వామివారికి మొట్టమొదటిగా ఇక్కడ ఆలయంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే విశేషంగా భక్తులందరూ కూడా ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని తరించారు. విజయనగరం జిల్లాలో ధీరా ఫౌండేషన్ అధినేత డాక్టర్ బొత్స సందీప్ జన్మదిన వేడుకల సందర్భంగా సీతం కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సీతం కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని సుమారు 100 యూనిట్ల రక్తాన్ని దానం చేసి సేవాస్ఫూర్తిని చాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ డివి రమణమూర్తి, అధ్యాపకులు సతీష్, వరలక్ష్మి, సునీత, రెడ్ క్రాస్ ప్రతినిధి రాము, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ సందీప్ బొత్స ధీరా ఫౌండేషన్ స్టార్ట్ చేసి చాలా మంచి సేవలు చేస్తున్నారు. డాక్టర్ సందీప్ బొత్స గారు సత్య విద్యా సంస్థలైన సీతం ఇంజనీరింగ్ కళాశాల మరియు సత్య డిగ్రీ పీజీ కళాశాలలో కూడా ఓటర్గా డైరెక్టర్గా ఉంటున్నారు. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగానే ఇక్కడ మా సత్య విద్యా సంస్థలో స్వచ్ఛంద రక్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పర్టికులర్ బ్లడ్ క్యాంప్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఈరోజు కండక్ట్ చేస్తున్నారు. విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మోర్ దెన్ 100 మెంబర్స్ ఆల్రెడీ డొనేట్ చేశారు. విద్యార్థులను కూడా చాలా ఉత్సాహంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. చాలామంది ఫస్ట్ టైమర్స్ బ్లడ్ డొనేట్ చేశారు. దీనివల్ల ఏంటంటే మనకి చాలా అంటే ఈ పర్టికులర్ సంస్థలో అంటే బ్లడ్ డొనేట్ చేసే సంఘంలో కొత్త మెంబర్స్ కూడా రావడం చాలా ఆహ్వానించగలిగింది. మనందరికీ తెలుసు అన్ని దానాల కల్లా ఉత్తమమైన దానము రక్తదానము. మనం ఒకసారి 1 యూనిట్ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అందరూ ప్రాణాలను కాపాడగలుగుతుంది. కాబట్టి ఏంటంటే అందరూ కూడా చాలా స్వచ్ఛందంగా రక్తాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒకటి ఏంటంటే ఈ డిసెంబర్ మంత్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రెస్ట్ హౌస్ రోడ్లో యువతి వస్త్ర షోరూంను శ్రీనటి అనసూయతో పాటు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజీబాబు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణానికి కార్పొరేట్ స్థాయి సంస్థలు రావడం ఆనందకరమని, యువతి వస్త్ర షోరూం 4వ బ్రాంచ్గా ప్రారంభం కావడం శుభపరిణామమన్నారు. సినీ నటి అనసూయ మాట్లాడుతూ ప్రజలకు బ్రాండెడ్ దుస్తులను తక్కువ ధరలకు అందించడమే లక్ష్యమని తెలిపారు. స్టోర్ హెడ్ కురిశెట్టి సతీష్ తదితరులు సరికొత్త డిజైన్లతో దుస్తులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నేను కనుక్కుంటాను. ఒక అరగంట
మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. సో సైలెన్స్ అన్నా, సైలెన్స్ అన్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. భీమవరం ఎప్పుడు వచ్చినా కానీ నాకు ఎక్కడలేని ఎనర్జీ తీసుకుని వెళ్తూ ఉంటాను. దిస్ ఇస్ మై థర్డ్ టైమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు వంశీ గారు ఫస్ట్ స్టోర్ కోదాడలో లాంచ్ చేశారు. తర్వాత మచిలీపట్నం, తర్వాత కాకినాడ, ఇది 4th స్టోర్ భీమవరం. యువతి ఫీమేల్ ఎక్స్క్లూజివ్ లేడీస్ చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెహంగాస్, ఇలా లేడీస్కి సంబంధించి మొత్తం అన్నీ ఉంటాయి. రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పర్యటన ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు ధవళేశ్వరం గ్రామంలోని ప్రభుత్వ హాస్పిటల్లో నూతన బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 గంటలకు కడియపులంక గ్రామంలో దోసలమ్మ కాలనీ సమీపంలో కొత్త ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో 11:45కు కడియపు సావరం గ్రామంలో పంచాయతీ నిధులతో నిర్మిస్తున్న షాపుల శంకుస్థాపనలో పాల్గొన్నారు. మిత్ర మీడియా వ్యక్తులను ఈ కార్యక్రమాలకు జయప్రదం చేయడానికి హాజరు కావాలని కోరింది. ఈరోజు ధవళేశ్వరం ప్రాథమిక వైద్యశాలలో అధునాతనంగా నిర్మించిన పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభోత్సవాలు చేసిన మీ అందరికీ, డాక్టర్ గారికి, రవిరామ్ కర్మ గారికి, అప్పారావు గారికి, మా ప్రసాద్ గారికి, రాంబాబు గారికి, వేదిక వచ్చిన జనసేన బీజేపీ నాయకులకి, మా సోదరులందరికీ నమస్కారాలు. వైద్య సిబ్బందికి అంతా అభినందనాలు. చాలా సంతోషం. ఒక్కొక్కటి కోర్టు సమకూరుతూ ఉంది. వైద్యశాల నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి దీని పరిస్థితి అధ్వానంగా ఉండేది. పశువులు, పందులు అన్నీ కూడా కేంద్రంగా ఉండేది. చాలా సమూలమైన మార్పులు తీసుకుంటూ వస్తూ ఉన్నాం. దీన్ని ఒకటి కూడా సర్దుకుంటూ ఉన్నాం. పేపర్ మిల్ వారి సహకారం కానీ ప్రభుత్వ సహకారంతో మనం చక్కగా వచ్చింది. కాంట్రాక్టర్ ఎవరయ్యా? కుర్చీలు కూడా అయిపోతే ఎలాగయ్యా మీరు? ఎలాగా? రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కడియం మండలంలో 8.5 కోట్లతో పంచాయతీ రహదారుల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వేమగిరి, దామిరెడ్డిపల్లిలో డ్రైనేజ్, రహదారి పనులకు అదనంగా నిధులు మంజూరయ్యాయి. కడియపులంక గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని 1 సంవత్సరంలో పూర్తి చేసి చుట్టుపక్కల 5-6 గ్రామాలకు వైద్య సేవలు అందించనున్నారు. బుధవారం కొత్త పీహెచ్సీ భవనం, షాపుల శంకుస్థాపన కార్యక్రమాల్లో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ఈ రోజున ఒక ముఖ్యమైన ఆరోగ్య కేంద్రాన్ని శంకుస్థాపన చేసేదానికి వచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా నేను మనవి చేసుకుంటూ, సోదరులు ఎంపీపీ గారు ప్రసాద్ గారు, సర్పంచ్ గారు పద్మావతి గారు, వైస్ ఎంపీపీ గోవింద్ గారు, మార్గాన్ సత్యనారాయణ గారు, గట్టి నర్సయ్య గారు, సుబ్బారావు గారు, గోసు సుబ్రహ్మణ్యం గారు, గోటపాటి గోపి గారు, అదేవిధంగా దాతల తరఫున అన్నందేవుల రామసూర్య సీతామలక్ష్మి గారు, అన్నందేవుల గంగాధరం గారు, పార్వతి గారు, దినేష్ గారు మరియు కుటుంబ సభ్యులకి, వేదిక వచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక అభినందనాలు. ప్రాప్తం అంటారు దేనికైనా. 2 నెలలుగా వెయిట్ చేస్తా ఉన్నా. మంత్రి ఇవాళ మరలా సుబ్బారావు గారికి ఏంటంటే 8,50,00,000 రూపాయలతోటి పంచాయతీ రోడ్లు అయిపోతున్నాం. పంచాయతీ ఈ ప్రాంతం కడియం మండలం వరకు 8,50,00,000 రూపాయలు అలొకేట్ చేసాం. అలాగే వేమగిరికి ఒక 80 లక్షల రూపాయలతో డ్రైనేజ్ శాంక్షన్ చేసాం. అక్కడ ఆ గ్రామాలకు 3 కోట్ల పనులు వేమగిరిలో అవుతాయి. మీకు ఇది కాకుండా మొన్న దామిరెడ్డిపల్లి 1,80,00,000 రూపాయలతో దామిరెడ్డిపల్లి సిమెంట్ రోడ్డు వేసుకున్నాం. రాజమండ్రి రోడ్డు వేమగిరి నుంచి వెళ్ళే రోడ్డు కూడా దాదాపుగా 1,90,00,000తో కడియం దాకా దాన్ని రెన్యూల్ చేసుకున్నాం. కడిపులంకలో పిఎస్సి వాళ్ళ శాంక్షన్ అయింది. మరో 4-5 వర్కులు కూడా ఆర్ఎన్బి దాదాపుగా. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం తుగడంవారిపల్లె వద్ద ఫారెస్ట్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారు ఆపకుండా వెళ్లిపోయింది. ఫారెస్ట్ అధికారులు కారు వెంబడించగా డ్రైవర్ గుర్తు తెలియని దుండగుడిగా వదిలిపారిపోయాడు.
కారులో 172 కేజీల ఎర్రచందనం దుంగలున్నాయని అధికారులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎఫ్ఆర్ఓ శ్రీనివాసులు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ రేంజ్ నందు నిన్న సాయంత్రము 6 గంటలకు మా సిబ్బంది సోముల మండలం తుగడంవారిపల్లి వద్ద అందిన రహస్య సమాచారం మేరకు ఎఫ్బిఓ షాజహాన్ మరియు మిగతా ప్రొటెక్షన్ ఆఫీసర్స్ సిబ్బంది అందరూ కలిసి ఒక అనుమానిత వెహికల్ బస్సు తప్పించుకొని పారిపోయినాడు. వెంటనే సిబ్బంది ఆ కారును పరిశీలించగా అందులో ఎర్రచందనం ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే పోలీస్ సిబ్బంది మరియు మేము అందరూ కూడా అక్కడ చేరుకొని పరిశీలించగా అది దాదాపు 5 ఎర్రచందనం దుంగలు, అందులో మొత్తం వాటిని ఈరోజు తూకం వేయగా 172 కేజీలుగా తేలింది. దాని విలువ 4,38,000 దాదాపుగా ఉన్నట్లు తెలిసింది. వీటిని వెంటనే ఇవి ఎక్కడ కొట్టినారు, తర్వాత ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారు అనే విషయాలన్నీ విచారణ చేస్తున్నాము. విచారణ తర్వాత అది ఎక్కడ, అది బయట నుంచి వచ్చిందా లేదంటే ఇక్కడ ఏమన్నా అడవిలో కొట్టారా లేదంటే పొలాల్లో ఏమన్నా కొట్టారా, అది విచారణ చేస్తున్నాము. విచారణ చేసిన తర్వాత దాని వెనుక ఎవరున్నారు ఏమనేది ఎవరున్నా కూడా చట్టపరంగా మేము వారిని అరెస్ట్ చేసి తీసుకుంటాం. ప్రస్తుతానికి అతను విచారణలో కొనసాగుతోంది కేసు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సహితంగా దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మణినాయుడు, ఏఈఓ రవీంద్రబాబు సిబ్బంది స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ కాణిపాక చైర్మన్ మణినాయుడు ఆధ్వర్యంలో రాబోయే 2 సంవత్సరాల్లో ఆలయ అభివృద్ధి మరింత మెరుగుపడుతుందని, భక్తులకు అనుకూలంగా ఏర్పాటు జరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడిని నిర్వహించారు. ఈ దాడుల్లో మంగళం పంచాయతీ భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న ఉమాశంకర్ నుండి సర్వే సర్టిఫికెట్ ఇవ్వడానికి 50,000 ఒప్పందంలో 20,000 లంచం తీసుకుంటూ విలేజ్ సర్వేయర్ శ్రీరాములు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెడ్డప్ప అనే ఆయన దగ్గర సేల్ అగ్రిమెంట్ తీసుకున్నారు. అది సర్వే చేయడానికి అని చెప్పి సర్వేయర్ అంటే మంగళం సర్వేయర్ గారికి అడిగితే ఆయన వచ్చి సర్వే చేసి 50,000 అడిగాడు లంచంగా. వీళ్ళేమో రిక్వెస్ట్ చేసుకుంటే 35,000 ఒప్పుకున్నాడు. ఈరోజు 20,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకున్నాము. ఫర్దర్ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తాము. శ్రీరాములు అండి, మంగళం సర్వేయరు శ్రీరాములు. మిగిలినవన్నీ ఇంకా ఇప్పుడే కదా పట్టుకున్నాము, వెరిఫై చేస్తామండి. నా పేరు విమల కుమారి. డిఎస్పీ గారి సహాయంతోనే ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తాము. ఎక్కడో మారుమూల ఏరియాస్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, అన్నీ వెరిఫై చేస్తున్నాము. ఎవిడెన్స్ ప్రకారంగా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. మా స్పెషల్ అపీల్ ఏంటంటే దయచేసి మా ఫోన్ నెంబర్స్ మీరు కొంచెం పబ్లిక్ వెళ్ళేటట్టుగా చెప్పండి. 9440446190. అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ నెంబర్స్ కూడా ఇస్తాము.
అలాగే మా హెడ్ ఆఫీస్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబరు 1064. మీరు దేనికి ఫోన్ చేసినా సరే మేము స్పందిస్తాము, యాక్షన్ తీసుకుంటాము. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవన్ టీవీ న్యూస్. Yes, sir. We will work on it, sir. I'm